అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్టతుండమున అవ్వలి చంగబళింపబోవ ఆవంక కుచంబుగానక అహివల్లభుహారముగాంచి వేమృణాళంకుర శంకనంటడు గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికై నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏ జన్మంబున ఏ సుమంబులను వీడేదే వినర్చించెనో ఈ జన్మంబున రెండు ముక్కలవియబ్బెన్ కానవో తల్లి నేను నీ మహిమావళుల్ పలికెదన్ వ్యోమాపగాతుల్య వాక్శ్రీజాతమ్ముననుగ్రహింపగదవే శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. సర్వజీవ హృదంతర్యామి, సర్వజీవులయందు సాక్షి మాత్రంగా వెలుగొందేటటువంటి ఆ జగజ్జనని, ఆ జగన్మాత యొక్క దివ్య చరణార విందాలకు సభక్తికంగా నమస్కారాలు చేసుకుంటూ, మహర్షుల వల్ల మనకి సంప్రాప్తించినటువంటి ఈ పురాణ వాంగ్మయంతో నాకు ఏర్పడినటువంటి కొద్దిపాటి పరిచయం, దాన్ని పురస్కరించుకొని మహానుభావులు వేదవ్యాస మహర్షి రచించినటువంటి 18,000 శ్లోకాలకి చక్కటి తెలుగులో అనువదించి మనకు అనుగ్రహించినటువంటి బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి యొక్క అనుగ్రహంతో, గురుదేవుల యొక్క అనుగ్రహంతో మనం 38 భాగాలు పూర్తి చేసుకొని 39వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 38వ భాగంలో మనం ఇంద్రుడు విష్ణువు చేసినటువంటి లక్ష్మీ స్తవాన్ని, అలాగే విష్ణుమూర్తి చెప్పినటువంటి లక్ష్మీదేవి యొక్క స్థావరాలు, ఎక్కడెక్కడ లక్ష్మి ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పుకున్నాం. అలాగే జగన్మాత యొక్క అంశరూపాలైనటువంటి ఆ ప్రకృతి మాత యొక్క అంశరూపాలు స్వాహ, స్వధ, దక్షిణాదేవుల యొక్క వృత్తాంతాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున ఈ 39వ భాగంలో షష్ఠీదేవి, మంగళచండి, మానసాదేవి, ఈ ముగ్గురు కూడా ఆదిపరాశక్తి యొక్క కళాంశ రూపాలే. వాళ్ళని గురించి నారద మహర్షి ప్రశ్నిస్తే నారాయణ మహర్షి చెప్తూ ఉన్నాడు. సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు చెప్తూ ఉన్నాడు. అసలు మొట్టమొదట సర్పయాగ సమయంలో జనమేజయుడికి వ్యాస మహర్షి చెబుతున్నాడు. యథాశక్తి నేను కూడా మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంతవరకు కృతకృత్యున్నయ్యాను అనేది మీరు చెప్పాల్సిందే. సరే, షష్ఠీదేవి యొక్క చరిత్ర మొట్టమొదట చెబుతున్నాడు నారద. ప్రకృతి మాతలో 6వ అంశగా అవతరించింది కనుక ఈవిని షష్ఠీదేవి అన్నాడు. షష్ఠి అంటే 6. ఈవిడ శిశువులకు, బాలబాలికలకు అధిష్టాన దేవత.
అలాగే శిశువులకు బలవర్ధిని, విష్ణుమాయా స్వరూపిణి, సప్తమాతృకలలో దేవసేనగా ఈమె సుప్రసిద్ధ అయింది. అలాగే సుబ్రహ్మణ్యుడి యొక్క భార్య, పిల్లలకి ఆయుష్నిచ్చేటటువంటి తల్లి, అదేకాదు బాలబాలికలకి పెంపుడు తల్లి, రక్షణకారిణి, పురిటింట్లో శిశువుల యొక్క రక్షణలో ఉంటుంది ఎప్పుడు ఈ తల్లి. పూర్వం స్వయంభవ మనువుకి, మొట్టమొదట మనువు స్వయంభువుడు, ఇద్దరు కొడుకులున్నారని మనం చెప్పుకున్నాం, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని. ఆ ప్రియవ్రతుడు మహాయోగేంద్రుడు, చాలా కాలం వివాహం చేసుకోలేదు, తపస్సులకే జీవితం అంకితం చేస్తూ వచ్చాడు. చివరికి చతుర్ముఖ బ్రహ్మ ప్రయత్నం చేసి మాలినీదేవి అనేటువంటి కన్యనిచ్చి వివాహం జరిపించాడు. ఎంతకాలానికి సంతానం కలగల. అప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చి పుత్రకామేష్టి యజ్ఞం జరిపించాడు. ఆ దంపతులకి ఆ యాగంలో ఫలితంగా ఒక చెరువు అంటే మనం ఏదో నీళ్లుండే చెరువు కాదు, ఇక్కడ చెరువు అంటే యజ్ఞంలో సమర్పించేటటువంటి ఒక హవిర్భాగ పదార్థం, అది ఇచ్చాడు. అది భుజించింది మాలినీదేవి, గర్భం ధరించింది, 12 ఏళ్లు మోసింది, బంగారం లాంటి బిడ్డను ప్రసవించింది. అందంగానే ఉన్నాడు, కానీ ఆ పిల్లవాడు మృత శిశువు, ప్రాణం లేదు, కళ్ళు తేలేశాడు. దంపతులు బంధుగణము రోధించారు. పుత్రశోకం భరించలేకపోయింది ఆ మాలినీదేవి, మూర్ఛపోయింది తల్లి. అప్పుడు ఆ మృత శిశువును తీసుకొని తండ్రి ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. బిడ్డను ఒడిలో పెట్టుకొని ఆ శ్మశానంలో దారుణంగా విలపించాడు. తన ప్రాణాలైనా విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు, గాని ఆ చనిపోయినటువంటి ఆ శిశువుని ఖననం చేయడానికి ఆయన మనసు రాటల్లా. ఇంతలోకే ఒక దివ్య విమానం కోటి సూర్యకాంతులతోటి కనపడింది. అందులో తెల్లటి వస్త్రాలలో వెలిగిపోతూ ఉన్నటువంటి దేవసేనాదేవి దర్శనమిచ్చింది. రాజు శిశువును దించి లేచి నమస్కరించాడు. ఒళ్ళో పెట్టుకొని ఉన్నాడు కదా, కింద పెట్టి లేచి నమస్కారం చేశాడు, స్తోత్రం చేశాడు. మహాదేవి, నువ్వెవరు? ఎవరి ఇల్లాలివి? ఎవరి అమ్మాయివి? స్త్రీలలో రత్నంలాగా భాషిస్తూ ఉన్నావు అని అడిగాడు. నాయన ప్రియవ్రత, నన్ను దేవసేన అంటారు. నేను దేవదానవ సంగ్రామంలో దేవతల యొక్క సైన్యానికి జయం సమకూరుస్తూ ఉంటాను, అందుకని నన్ను దేవసేన అంటారు. నేను బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రికని. నన్ను సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం చేశారు. నేను మాతృకలలో సుప్రసిద్ధను. ఆదిపరాశక్తిలో 6వ అంశగా అవతరించాను కనుక నన్ను షష్ఠీదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. అని ఆ తల్లి చెబుతూ ఉంది. అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను, దరిద్రులకు ధనం, కర్మిష్ఠులకు కర్మఫలం ప్రసాదిస్తాను. కొందరికి మృత శిశువులు లభించిన, కొందరికి చిరంజీవులు కలిగినా కూడా అదంతా కూడా కర్మ విపాకమే తప్ప మరొకటి కాదు. కర్మ అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే బలీయం. ఇది నేను చెప్పేది కాదు, వేదాలు చెప్పిన మాట అంటూనే ఆ మృత శిశువుని చేతుల్లోకి తీసుకుంది. లీలగా పునరుజ్జీవితుని చేసింది. ఆశ్చర్యకరం. ఆ బాలుడి ముఖంలో చిరునవ్వులు
వెళ్లి విరిసినాయి. ప్రియవృతుడు ఆశ్చర్యం నుంచి, ఆనందం నుంచి తేరుకోలేకపోతున్నాడు. దేవసేన ఆ బాలకుడితో సహా విమానం ఎక్కింది, బయలుదేరబోతూ ఉంది. రాజు తేరుకున్నాడు క్షణంలో. మరొక్కసారి ఆ మహాదేవిని స్తోత్రం చేశాడు. అప్పుడు ఆవిడ ముఖం విప్పారింది. నాయనా ప్రియవ్రత, నువ్వు 3 లోకాలకి రాజువి, స్వయంభూ మనువు యొక్క పుత్రుడివి కనుక సకల లోకాల్లో కూడా నా పూజలు జరిపించు. నువ్వు చేయి. అలా అయితే నీకు ఈ కులవర్ధనుడైనటువంటి పుత్రునిస్తాను. ఇతడు సువ్రతుడు అనేటువంటి పేరుతోటి గొప్ప గుణవంతుడు, పండితుడు అవుతాడు. ఇతడు నారాయణాంశ సంభూతుడు, యోగీంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేస్తాడు. 1,00,000 మదపుటేనుగుల యొక్క బలం కలిగి ఉంటాడు అని చెప్పింది అమ్మ. అప్పుడు ఈ ప్రియవ్రతుడు, తల్లి మీరు చెప్పినట్టే నేను పూజలు చేస్తాను, ప్రజలందరి చేత పూజలు చేయిస్తాను నీకు అని తన పుత్రుడే స్వీకరించాడు. దేవి ఆశీర్వదించి వెళ్లిపోయింది. రాజు ఆనందంగా బిడ్డను ముద్దాడుకుంటూ ఇంటికి తెచ్చాడు. భార్య మాలతీదేవికి జరిగిందంతా చెప్పాడు. అందరూ సంతోషపడ్డారు, పండుగ జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి నెలా కూడా శుక్లపక్షంలో షష్ఠి నాడు ఇంటింటా షష్ఠీదేవి మహోత్సవాలు జరిపిస్తున్నాడు రాజు. అలాగే పురిటింట్లలో 6వ రోజున, 11వ రోజున, అన్నప్రాసన జరిగే రోజున షష్ఠీదేవి పూజలు జరుగుతున్నాయి. రాజు తాను కూడా స్వయంగా చేస్తున్నాడు. ఆ పూజా విధానం చెబుతున్నాను విను నారదా. సాలగ్రామంలో గాని, మంగళ కలశంలో గాని, వటవృక్షం దగ్గర గాని, లేదా గోడ మీద బొమ్మ గీసి గాని, లేదా మట్టితో బొమ్మ చేసి గాని షష్ఠీదేవిని ఆవాహన చేయాలి, ధ్యానం చేయాలి. సుపుత్రదాంచ శుభదాం దయారూపాం జగత్ప్రసూం శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితాం పవిత్రరూపాం పరమాం దేవసేనాం పరాం భజే అని అమ్మవారిని ధ్యానం చేయాలి. పుష్పాలతో పూజించాలి. 16 ఉపచారాలు శ్రద్ధగా చేయాలి. నైవేద్యాలు పెట్టాలి. ఓం హ్రీం షష్ఠీ దేవ్యై స్వాహ అనేది షష్ఠీదేవి యొక్క మూలమంత్రం. ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని యథాశక్తిగా జపించాలి. 1,00,000 సార్లు జపిస్తే అపుత్రకులు పుత్రవంతులు అవుతారు. ఇది బ్రహ్మదేవుడి యొక్క వరం. ఇంకా స్తోత్రం చెప్తాను వినమంటున్నాడు. నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై షష్యై దేవ్యై నమో నమః వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై షష్యై దేవ్యై నమో నమః షష్యై షష్టాంశరూపాయై సిద్ధాయై నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః శుద్ధసత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి
మానందేహి జయందేహి ద్విషో జహి మహేశ్వరి ధర్మందేహి యశోదేహి షష్ఠీదేవ్యై నమో నమః దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః. నారదా, ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవ్రతుడు షష్ఠీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడయ్యా. గొప్ప యశస్వి అయినాడు. అతడి పుత్రుడు ఆయుష్మంతుడు, బలవంతుడు, కీర్తివంతుడు, పరిపాలనా దక్షుడు కాగలిగాడు. ఈ స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటు పఠించిన విన్న అపుత్రులకు ఆయుష్మంతుడు కలుగుతాడు. ఏడాది పాటు ఈ పూజ చేస్తే ఈ కథాభాగం పురాణంగా విన్న వాళ్ళకి పాపాలు తొలగుతాయి. గొడ్రాలికైనా సరే బిడ్డలు పుడతారు. బిడ్డల యొక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తల్లిదండ్రులు కనుక వింటే నెల రోజుల్లో ఆరోగ్యం చేకూరుతుంది ఆ బిడ్డలకి అని ఈ యొక్క షష్ఠీదేవి యొక్క చరిత్ర చెప్పి మంగళచండీ వృత్తాంతాన్ని అందుకుంటున్నారు నారాయణ మహర్షి. నారదా, కళ్యాణాలు మంగళాలు కలిగించడంలో అత్యంత సమర్థురాలు ఈ తల్లి. అందుకని ఈమెకి మంగళచండీ అనే పేరు వచ్చింది. పూర్వం మంగళుడు అర్చించి అభీష్టాలు పొందాడు. అప్పటి నుంచి కూడా ఈ పేరు వచ్చిందని మరికొందరు అంటారు. మనువంశంలో పుట్టాడు ఆ మంగళ మహారాజు. ఆయన ఆరాధించి ఈ తల్లిని సప్తద్వీపాలకు అధిపతి అయ్యాడు. అందువల్ల మంగళచండీ అయిందని కూడా మరికొందరు కథనం ఉంది. ఎవరు ఏం చెప్పినా ఒక్కటి మాత్రం నిజమయ్యా, ఆవిడ దుర్గ, సాక్షాత్తు మూల ప్రకృతి. మూర్తి భేదంతో ఇలా వెలిసింది. వాస్తవానికి ఆమె కృపాస్వరూపిణి, స్త్రీలకు ఇష్టదేవత. ఆదిలో శంకరుడు ఈమెను ఉపాసించాడు. త్రిపురాసుర సంహారం చేయబోతూ బ్రహ్మదేవుడి యొక్క ఉపదేశం మేరకు మంగళచండీ పూజ చేశాడు. రణరంగంలో ఆ రాక్షసుడు వేసిన శస్త్రాస్త్రాల ధాటికి నిలబడలేక శివుడి యొక్క రథం ఆకాశం నుంచి నేల కూలిపోబోతోంది. అప్పుడు మంగళచండీ ప్రత్యక్షమై అభయం ఇచ్చింది. నేను నీ వెంటే ఉన్నాను, అధైర్యపడకు, శత్రువును సంహరించు అని ప్రోత్సహించింది. అప్పుడు శంకరుడు పుంజుకున్నాడు. విష్ణుమూర్తి ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి శరంతోటి ఆ త్రిపురాసుర సంహారం దిగ్విజయంగా చేశాడు. దేవతలు వర్షం కురిపించారు. అప్పుడు వెంటనే శంభుడు సుస్నాతుడై ధౌత వస్త్రాలు ధరించి మంగళచండీ పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. మంగళ కలశం పెట్టాడు. అమ్మవారిని అందులోకి ఆవాహనం చేశాడు. వివిధమైన పూజా ద్రవ్యాలతోటి, నైవేద్యాలతోటి, షోడశ ఉపచారాలతోటి, నృత్య గీతాదులతోటి, మంత్ర ధ్యాన స్తోత్రాలతోటి మహోత్సవంగా, మహోన్నతంగా, మహోద్ధృతంగా పూజలు చేశాడు శివుడు. అప్పుడు 21 అక్షరాలు, ఏకవింశతి అంటాం దాన్ని. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హుం హుం ఫట్ స్వాహ అనేది ఆ తల్లి యొక్క ఏకవింశతి అక్షర మహామూల మంత్రం. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హుం హుం ఫట్ స్వాహ. మూడోసారి కూడా చెప్తాను. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హుం హుం ఫట్ స్వాహ అనేది 21 అక్షరాల మహామూల మంత్రం. ఇది భక్తుల పాలిటి కల్పవృక్షం. 10 లక్షలు జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది. దీనికి ధ్యాన శ్లోకాలున్నాయి, వినవయ్యా. దేవీం షోడశవర్షీయాం శశ్వత్ సుస్థిర యౌవనాం బింబోష్టీం సుదతీం శుద్ధాం శరత్ పద్మనిభాననాం శ్వేత చంపక వర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యస్య సర్వసంపదాం సంసార సాగరే ఘోరే
జ్యోతిరూపాం సదా భజే. ఇవి పఠించి మూలమంత్రంతో పూజ చేయాలి. శంకరుడు చేసిన స్తోత్రం చెప్తాను వినయ్య అన్నాడు. రక్ష రక్ష జగన్మాతర్దేవీ మంగళచండికే హారికే విపదాం రాసేహి హర్షమంగళకారికే హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సతాం మంగళే దేవి సర్వేషాం మంగళాలయే పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతం మంగళాధిష్టాతృదేవీ మంగళానాంచ మంగళే సంసారమంగళాధారే మోక్షమంగళదాయిని సారే చ మంగళధారే సారే చ సర్వకర్మణాం ప్రతిమంగళవారే చ పూజ్యే మంగళసుఖప్రదే. ఇది సాక్షాత్తు శివుడు చేసినటువంటి స్తోత్రం. అటుపైన ప్రతి మంగళవారం రోజు ఆ మంగళచండిగా పూజ చేస్తూ శంకరుడు తన భక్తి ప్రపత్తులను చాటుకున్నాడు. మొట్టమొదటి పూజ శివుడు చేశాడు. రెండవ పూజ అంగారగ్రహం మంగళుడు చేశాడు. మూడవ పూజ మంగళ మహారాజ్ చేశాడు. నాలుగవ పూజ ప్రతి మంగళవారము దేవస్థా స్త్రీలందరూ చేస్తున్నారు. అటుపైన మానవకాంతలు కూడా చేస్తున్నారు. ఈ మంగళ చండికా స్తోత్రాన్ని విన్నా చదివిన సకల శుభాలు కలుగుతాయి. పుత్ర పౌత్రాభివృద్ధిగా కుటుంబం మంగళప్రదంగా కళకళలాడుతుంది అని దీనికి ఫలశ్రుతి కూడా నారాయణ మహర్షి అందించాడు. తరువాత మానసాదేవి యొక్క పూజా విశేషాలు మనకి చెప్తున్నాడు. నారద, ఆ షష్ఠీదేవి మంగళ చండికల యొక్క ఉపాఖ్యానాలు పూర్తయినాయి. ఇక మానసాదేవి యొక్క వృత్తాంతం చెబుతాను విను. ఈ మానసాదేవి బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రిక, అలాగే కశ్యప ప్రజాపతికి కూడా అనుంగు కూతురుగా ఉన్నది. అంటే బ్రహ్మదేవుడు సంకల్పించాడు. ఆ బ్రహ్మదేవుడు సంకల్పం ప్రకారంగా ఆమె కశ్యప ప్రజాపతికి మానస పుత్రిగా పుట్టింది. మనస్సు నుంచి పుట్టింది. సంకల్పం ఎవరిది? బ్రహ్మదేవుడిది. బ్రహ్మదేవుడు మనవడే కశ్యప ప్రజాపతి, మరీచి యొక్క పుత్రుడు. అందుకే మానసాదేవి అన్నారు ఆమెని. ఈమె మహాయోగీశ్వరి. ఈమె ఆ పరాత్పరుణ్ణి నిరంతరం తన మనస్సులో నిలుపుకుంటుంది. అందుకని కూడా ఈమె సార్థక నామధేయురాలైంది. అందుకనే ఈమెని వైష్ణవి, సిద్ధయోగిని అని కూడా అన్నారు. 3 యుగాల పాటు శ్రీకృష్ణ పరమాత్మ కోసం తపస్సు చేసింది. తపో నియమనిష్టల కారణంగా ఆవిడ శరీరంలో శైథిల్యం ఏర్పడింది, వర్ణ వైక్లభ్యం ఏర్పడింది. అంటే రంగులు మారిపోయినాయి. అది గమనించి శ్రీకృష్ణుడు చమత్కారంగా ఆమెను జరత్కారు అని పేరు పెట్టి పిలిచాడు. జరత్కారు శరీరంచ దృష్ట్వా యత్క్షీణమీశ్వరః గోపీపతిర్నామచక్రే జరత్కారు రితి ప్రభుః. ఆ కృపానిధి ఆ శ్రీకృష్ణుడు మానసాదేవి యొక్క అభీష్టం తీర్చాడు. స్వర్గాది లోకాలన్నింటిలో కూడా పూజలు జరిగినాయి ఆమెకి. ఆ సుందరీమణిని అందరూ గౌరవంగా, ఆమె గౌరవర్ణంలోకి ఉంటుంది కనుక గౌరీ అనే పేరు కూడా పెట్టి పిలిచారు, ఆరాధించారు. జగద్గౌరి అనేటువంటి పేరుతో స్థిరపడింది ఆ తల్లి. కొంతకాలానికి శివుడికి శిష్యురాలైంది. అప్పటి నుంచి శైవి అనేటువంటి పేరు సార్థకమైంది. మొదటి నుంచి విష్ణు భక్తురాలు కనుక వైష్ణవి అయింది. పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాముల యొక్క ప్రాణాలు కాపాడింది కనుక నాగేశ్వరి, నాగభగిని అనేటువంటి పేర్లు సిద్ధించినాయి. ఎంతటి విషాన్నైనా విరిచివేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది కనుక విషహర అనేటువంటి బిరుదు కూడా వచ్చింది.
అలాగే శివుడి నుంచి సిద్ధయోగం పొందింది కనుక సిద్ధయోగిని అయింది. మరణించిన వాళ్ళని బతికించగలదు కాబట్టి మృత సంజీవని అయింది. ఆస్తికుడు అనే మునీంద్రుడిని కన్న తల్లి కాబట్టి ఆస్తిక మాత అయింది. జరత్కారుడు అనేటువంటి మహామునీంద్రుడికి ఇల్లాలైంది కనుక జరత్కారు ప్రియ. ఇలా మొత్తం 12 పేర్లు ఉన్నాయి ఆమెకి. ఈ 12 పేర్లు ఈ శ్లోకంలో ఇచ్చారు. ఈ శ్లోకం మనం పఠించుకుంటే మంచిది. జరత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జరత్కారు ప్రియా ఆస్తికమాత విషహరేతి చ మహాయజ్ఞ నయుత చైవ సా దేవి విశ్వపూజిత. ఈ 12 నామాలను పూజాకాలంలో పఠించినటువంటి వాళ్ళకి సర్పభయం ఉండదు అని చెప్పి ఈ శ్లోకాలకి ఈ నామాలకి వైభవం చెప్పాడు. తర్వాత ఈ మానసాదేవి యొక్క ధ్యాన శ్లోకాలు సామవేదోక్తాలు, అవి కూడా చెబుతాను వినవయ్యా అన్నాడు. శ్వేత చంపక వర్ణాభాం రత్నభూషణ భూషితాం వన్హి శుద్ధాంశు కాథానాం నాగయజ్ఞోపవీతినీం మహాజ్ఞానయుతాం తాంచ ప్రవరజ్ఞాననినాం పవరాం సిద్ధాధిష్టాతృదేవీంచ సిద్ధాం సిద్ధిప్రదాం భజే. ఇవి ధ్యాన శ్లోకాలు. ధ్యానం చేసి తర్వాత ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ అనేటువంటి మూలమంత్రాన్ని ఏకాగ్ర చిత్తంలో జపించాలి. 5 లక్షల జపం చేస్తే మంత్రసిద్ధి అవుతుంది. సంక్రమణం రోజు కానీ ప్రతి నెల పంచమి తిథి రోజు కానీ కూర్చొని ధ్యాన ఆవాహన షోడశోపచార పూర్వకంగా ఈ మానసాదేవిని అర్చించి ఈ మూల మంత్రాన్ని జపించాలి. అలా చేసిన వాళ్ళకి ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, అలాగే సత్కీర్తి లభిస్తుంది అని మానసాదేవి యొక్క కథని మనకి సవిస్తరంగా అందిస్తూ ఉన్నారు వ్యాస మహర్షి. దానిని నారాయణ మహర్షి నారదుడు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. నారద, ఆ మానసాదేవి యొక్క కథని సవిస్తరంగా చెబుతాను వినవయ్యా అన్నాడు. పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా కూడా సర్పభయాలతోటి అల్లాడిపోయినారు. అప్పుడు కశ్యప ప్రజాపతిని శరణు వేడుకున్నారు. ఆ కశ్యప ప్రజాపతి పుత్రులే ఈ పాములు. 1000 మంది పుట్టారు కద్రువ అనేటువంటి ఆమెకి. వెంటనే ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో వేదాల నుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు. వాటికి అధిష్టాన దేవతగా ఆ బ్రహ్మదేవుడు మానసాదేవిని సృష్టించాడు. ఎవరి ద్వారా? తన మానసం ద్వారా కశ్యప ప్రజాపతి ద్వారా పుట్టించాడు. ఆవిడ సజ్జో యవ్వనం పొందింది. శివుడి మందిరానికి వెళ్ళింది. 1000 దివి సంవత్సరాలు సేవ చేసింది అక్కడ. శివుడు అశుతోషుడు కదా, అంటే బోళాశంకరుడు. ఆ మానసాదేవికి మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం నేర్పించాడు. అప్పుడు కృష్ణాయ స్వాహ అనే మంత్రాన్ని ఉపదేశం చేశాడు శివుడు. పుష్కర క్షేత్రానికి వెళ్ళింది ఆ తల్లి. అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టింది. మానసాదేవి 3 యుగాల పాటు తపస్సు చేసింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమైనాడు. తల్లి, నీవు సకల జన పూజితో అవుతావు అని వరం ఇచ్చాడు. ప్రథమ పూజ తానే చేశాడు. 2వ పూజ శివుడు చేశాడు. అటుపైన కశ్యపుడు, దేవతలు, మునులు, మానవులు, నాగజాతి వాళ్ళు, మానవ జాతి వాళ్ళు అందరూ పూజ చేశారు. అప్పుడు ఆమె త్రిలోక వందిత అయింది. ఆ కశ్యప ప్రజాపతి జరత్కారు మునీంద్రుడికి ఈ మానసాదేవిని కన్యాదానం చేశాడు. దీనికి ఒక కథ జరిగింది. అది ఈ పురాణంలో లేదు, అది వేరే పురాణంలో ఉంది. దాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం ఇక్కడ.
జరత్కారుడు అనేటువంటి ఒక మహర్షి పెళ్లి చేసుకోలేదు, తపస్విగా ఉన్నాడు. అడవిలో వెళుతూ ఉన్నారు. అక్కడ ఒక చెట్టుకి తల్లక్రిందులుగా కొంతమంది వేలాడుతున్నారు. ఇంకా ఆ చెట్టుకు ఒక్క వేరే ఉంది. ఆ వేరు కూడా తెగిపోయిందా వాళ్ళు పాతాళంలో పడిపోతారు. వాళ్ళు ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతూ తపస్సు చేస్తున్నారు. ఈయన ఆశ్చర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ చెట్టు పడిపోబోతోంది, ఒక్క వేరే ఉంది, మీరు ఇంకో చెట్టుకు వెళ్ళొచ్చు కదా అన్నారు. అలా వెళ్ళటానికి అవకాశం లేదయ్యా, మా వంశంలో ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు, వాడు పెళ్లి చేసుకొని సంతానవతుడైతేనే మాకు ఉత్తమ గతులు కలుగుతాయి, లేకపోతే మేము పాతాళంలో పడిపోవాల్సిందేను అన్నారు. ఎవరో చెప్పండి ఆయన అన్నారు. ఎవరో ఏందయ్యా, జరత్కారుడు, అది నువ్వే అన్న. వెంటనే ఈయన, నేను పెళ్లి చేసుకోకూడదని నియమం పట్టుకున్నానే అన్నాడు. కానీ మిమ్మల్ని ఉద్ధరించాలి కాబట్టి, మీరు అడిగారు కాబట్టి, నా పేరు కలిగినటువంటి కన్య కనుక దొరికితే నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈయనకి పెళ్లి ఇష్టం లేదు, కానీ ఆ పితృదేవతలని అనుగ్రహించాలి, అంటే వాళ్ళకు ఉత్తమ గతులు వచ్చేటట్టు చేయాలి. సరే, ఇక్కడేమైంది, ఆ వినత కద్రువ వీళ్ళిద్దరికి పోటీ పడి వాళ్ళు ఒకరికొకరు దాస్యం అనేది ఆ కథ అంతా ఉంది. ఆ సందర్భంలో ఆ గుర్రం తోక్కి చుట్టుకోమని కద్రువ చెప్పింది. ఎందుకని ఆమె గుర్రం ఏమైనా తెల్లగా ఉంటుందని, వినతంటే ఈమె కాదు తోక నల్లగా ఉంటుందని పందెం వేసుకొని వచ్చారు ఇద్దరు. కశ్యప ప్రజాపతి భార్యలే వాళ్ళు. గరుడోపాఖ్యానంలో వస్తుంది ఆ కథ అంతా, మహాభారతం ఆదిపర్వం. సరే, ఈమె ఇంటికి వచ్చి తెలుసు కదా, కానీ సవతి మాత్సర్యంతో అలా పందెం వేసి వచ్చింది. కొడుకులందరినీ అడిగింది, తప్పు కదా మేము పోమన్నారు. వెంటనే ఆమె కోపం వచ్చి, ద్వాపర యుగంలో జనమేజయుడు చేసే సర్పయాగంలో మీరంతా నశించిపోండి అని శాపం పెట్టింది. ఆ శాపానికి భయపడిన కొందరు వెళ్లి ఆ తోక్క చుట్టుకొని తల్లికి ఆనందం కలిగించారు. కానీ ఆ శాపం ఆమెనే ఉంది కదా. అప్పుడు వాళ్లలో పెద్దవాడు వాసుకి. ఈ వాసుకి తెలుసు, ఈయన బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ వాసుకి, నాయన ఆ జరత్కారు ఉంది కదా మీ చెల్లెలు, ఆ మానసాదేవి వీళ్ళ వంశంలో పుట్టిందే కదా, కశ్యప ప్రజాపతి కూతురే కదా, కాబట్టి ఈ నాగులకు కూడా చెల్లెలే అమ్మాయి. అందువల్ల మీ చెల్లెలకు గనక ఆ జరత్కారు మహర్షినిచ్చి పెళ్లి చేస్తే వాళ్లకు పుట్టేటటువంటి వాడు ఆస్తికుడు, ఈ జనమేజయుడి యాగం ఆపి మీ నాగజాతిని రక్షిస్తాడు అని బ్రహ్మదేవుడు చెబితే, అప్పుడు ఈ వాసుకి ఈ జరత్కారు మహర్షి దగ్గరకు వచ్చి, అయ్యా మా చెల్లెలుంది జరత్కారువు, నీ పేరు కలిగిందే, నీ పేరు కలిగిన దాన్ని పెళ్లి చేసుకుంటావని విన్నాను, అందుకని వచ్చా నీ కన్యాదానం చేస్తాను రామన్నా. ఆయన అన్నాడు, నాకు నియమం ఉందయ్యా, నేను ఒక్క బిడ్డ పుట్టే వరకు ఉంటాను, ఎప్పుడైనా సరే నా భార్య నా మాట అతిక్రమించిందా ఆ రోజే ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నాడు. ఇది సరే, వీళ్ళకి కావాల్సింది ఏంది, ఆమెకు పుట్టే కొడుకు వల్ల వీళ్ళకి కదా, అందువల్ల సరే ఆ చెల్లెల్నిచ్చి పెళ్లి చేశారు. ఇలా జరుగుతుంది కొంతకాలం. పిల్లలేం పుట్టలేదు వాళ్ళకి, రోజు సేవ చేస్తోంది ఈ తల్లి. ఒకరోజు ఆయన పుష్కర క్షేత్రంలో ఒక మర్రి చెట్టు నీడలో ఆ జరత్కారు మానసాదేవి యొక్క ఒడిలో తలకాయ పెట్టుకొని నిద్రాదేవిని ఆవాహనం చేసుకుని గాఢంగా నిద్రపోతూ చెప్పాడు, నన్ను ఏ పరిస్థితుల్లో నిద్ర లేపొద్దు అన్నాడు. కొంతసేపటికి సూర్యుడు అస్తమించబోయాడు. ఈమెకి ధర్మ సంకటం వచ్చింది. భర్త నిద్ర లేపొద్దు అన్నాడు, ఒకవేళ నేను గనక నిద్ర లేపితే ఆయన కోపం వచ్చి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ భర్తకి ధర్మలోపం రావడానికి నాకు ఇష్టం లేదు, నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, పతివ్రతం నేను, నా భర్తకి ధర్మలోపం జరగకూడదు. చూడండి ఎంత సాధ్యమనే. అందుకని
మనసు చిక్కబట్టుకొని మానసాదేవి కళవెళపడి అకృత్వా పశ్చిమాం సంధ్యాం నిత్యాం చైవ ద్విజన్మనాం బ్రహ్మహత్యాదికం పాపం లభిష్యతి పతిర్మమ నోపతిష్ఠతి యః పూర్వాం నోపాస్తే యస్తు పశ్చిమాం సర్వత్రా శుచిర్మిత్యాం బ్రహ్మహత్యాదికం లభేత్. బ్రాహ్మణుడికి ఉదయం సాయంత్రం సంధ్యావందనాలు నిత్య విధులు కదా, ఇవి గనక చేయకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. ఇక కర్మాచరణ చేయడానికి పనికిరాడు, అతను అశుచి అయిపోతాడు అని వేదం చెబుతోంది కదా అని మానసాదేవికి ఇవన్నీ గుర్తొచ్చినాయి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.